హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఏంటి రైల్వే స్టేషన్ అనుకుంటున్నారా? మేమైతే ఆ ట్రిప్కి వెళ్తున్నామండి. సారీ, టెంపుల్ విజిటింగ్కి అయితే వెళ్తున్నాం. అది ఏంటంటే అరుణాచలం. అదే మన తెలుగువారు అయితే అరుణాచలం టెంపుల్ అంటారు. ఇదైతే తమిళనాడులో ఉంది. తమిళ వాళ్ళు అయితే తిరువణమలై టెంపుల్ అంటారంట. సో ఇది పంచభూతాల్లో ఒక లింగం అన్నమాట, అగ్నిలింగం. మేమైతే ఇక్కడ కాకినాడ టు విల్లుపురం అని చెప్పేసి సర్కార్ ట్రైన్ అయితే వెళ్తుంది. దానికైతే మేము రిజర్వేషన్ చేయించుకున్నామండి. 2:30కి అయితే షాప్ కాకినాడ స్టేషన్కి వచ్చి అయితే రీచ్ అయిపోయాము. చాలా డేస్ నుంచి అయితే వెళ్దాము అనుకుని ఉన్నామండి. కాకపోతే శివయ్య పిలుపు రాంది అయితే మనం వెళ్ళలేమంట. సో మాకు శివయ్య పిలిచాడు, వెళ్తున్నాం. ఎక్కాల్సిన ట్రైన్ అయితే వచ్చేసింది. ట్రైన్ జర్నీ అయితే బాగుంది, ఎక్స్పీరియన్స్. నెక్స్ట్ టెంపుల్ అయితే బాగుంది. ఇంకో చూసారా, మాకు మీరు ఒక్కసారి గమనించండి, ఈ ఏజ్లో ఉండే వాళ్ళకి రిజర్వేషన్ అయితే చేయించకండి. సీట్ కంఫర్ట్గా ఉంది. మాకు తెలియక మేము రిజర్వేషన్ చేద్దాం. చూసారా, ఇలా కూడా కూర్చుని చేయొచ్చు ఆ సీట్ పైన. కాకపోతే టీటీ చూస్తేనే ఇబ్బంది. టీటీ చూసేటప్పుడు తీసుకెళ్ళిపోతాడు. ఈయన ఒక కొండ ఎక్కేసాడు, స్టార్ట్ చేశాడు. ఈవిడ కొండ ఎక్కింది, ఈవిడ స్టార్ట్ చేసింది. ఇంకా ట్రైన్లోకి ఏం రావటమే తప్పండి బాబు. వచ్చిన ప్రతి ఒక్కటి ఆ అమ్ముకునేవాడు కూడా వీళ్ళ దగ్గర నుంచి కదలట్లేదు. చచ్చినట్టు కొనాల్సి వచ్చింది. మొత్తానికి అయితే మా గోదావరి అమ్మంతా ఆడుతున్నాం. పర్వాలు తొక్కేస్తుంది, మంచి రైనీ సీజన్ కావటం వల్ల. ఈవిడి పెంకి పనులకి బ్రాండ్ అంబాసిడర్ అనమాట. ఈవిడితో జర్నీ ఎలా అనారా బాబు, అక్కడ 14 కిలోమీటర్స్ గిరి ప్రదక్షిణ ఎలా అనరా బాబు, శివయ్య మీరే దయ అనుకొని బయలుదేరా. మొత్తానికి అయితే 14 కిలోమీటర్స్ కూడా ఇబ్బంది పెట్టకుండా నడిచేసింది. విల్లుపురం స్టేషన్ అండి. ఇక్కడ నుంచి అయితే మొత్తం తమిళ ఫుడ్డే. కాకపోతే ఇక్కడ అర్చన అని చెప్పేసి ఒక రెస్టారెంట్ అయితే ఉందండి. అందులో అయితే వెళ్ళే వాళ్ళు ఎవరైనా కొంచెం చూసుకోండి. ఓకే, మన ఆంధ్ర ఫుడ్కి దగ్గరలో ఉంది. బెటర్ అనిపించింది, అంతే తప్పించి సాటిస్ఫాక్షన్ అయితే లేదు. బట్ ఇక్కడ ఏంటంటే ఫుడ్ కాస్ట్ కంటే, మేము ఆఫ్టర్నూన్ కూడా రిటర్న్ వచ్చేటప్పుడు ఫుడ్ తిన్నాం. ఫుడ్ కాస్ట్ కంటే టిఫిన్ కాస్ట్ అయితే చాలా ఎక్కువ ఉంది. ఈ సది వచ్చేసి సేవా సదనం అని చెప్పి స్వామివారి రాజగోపురానికి నియర్ బై అయితే ఉంటుంది. చాలా బాగుందండి. ఇది 2 మెంబర్స్కి ఏసీ గది అయితే 1200, నాన్ ఏసీ అయితే 800. బట్ మా మరిది అనేది ఎక్స్ట్రా ఉన్నారు కాబట్టి మాకు ఎక్స్ట్రాగా 300 తీసుకొని 1500కి అయితే రూమ్ ఇచ్చారు. 24 అవర్స్ అనమాట. రూమ్ కూడా కంఫర్ట్గానే బాగానే ఉంది. సో స్టార్ట్ అయిన నుంచి రిటర్న్ ఇంటికి చేరేటంత వరకు కూడా ఏ ప్రాబ్లమ్స్ అయితే మేము ఫేస్ చేయలేదండి. ప్రతి దగ్గర కూడా పాజిటివే ఉంది తప్పించి నెగిటివ్ వైబ్రేషన్ అయితే ఎక్కడా లేదు. సో దీనికోసమే అంటారేమో శివయ్య పిలుపు వస్తే కానీ ఏది అరుణాచలం అనేది అడుగు పెట్టలేము అని. మేము పిల్లలతో వెళ్తున్నాం, 14 కిలోమీటర్స్ ఎలారా బాబు అని చెప్పి స్ట్రగుల్ అయ్యాం. కానీ వాళ్ళు ఏమి అల్లరి పెట్టలేదు సరికదా. 14 కిలోమీటర్స్ కూడా వాళ్ళే, ఇప్పుడే చెప్పాను కదా, పెంకి పనులకి బ్రాండ్ అంబాసిడర్గా ఈవిడ ఎన్నుకోవచ్చని దీన్నే అంటారు. ట్రైన్లో తిన్నది కదా, వచ్చిన కురుకులు ఏవేవేవో అవన్నీ అరగడానికి ఇలా ఎక్సర్సైజ్ చేస్తుంది. మరి 1500 ఇచ్చేటప్పుడు ఆ బెడ్షీట్లు అంతా నలపకపోతే బాగోదు కదండి. అందుకే న్యాయం చేస్తుందండి. ఇప్పుడు చూడండి, అది రెడీ అయ్యింది మేకప్. మా వాడైతే శివుడి నుదుటి మీద పెట్టేసుకుంటున్నాడు 30 రూపీస్ ఇచ్చి. ఓ పక్క పెడుతుండగా డాడీ డబ్బులు ఇచ్చి అంటున్నాడు. స్వామివారి టెంపుల్కి అయితే వచ్చేసామండి. లైన్లోకి 2 o'clock 2:30కి అయితే వెళ్ళాం. 3:30 అయ్యేసరికి అయితే బయటకు వచ్చాం. అసలు అగ్నిలింగం అంటే ఆ వాతావరణం అంతా కూడా అలానే యాస్టీస్గుందండి. పగపగమని మంట, ఇంకా ఎండ అయితే ఇంకా బీభత్సంగా ఉందన్నమాట. సో మళ్ళీ అక్కడ వాళ్ళు చెప్పేది ఏంటంటే నైట్ టైం అంట వర్షం కురుస్తుందంట, డే టైం అయితే ఎలా ఉంటుందంట. యాస్టీస్గా అలానే జరిగింది. మేమైతే ఈవినింగ్ 6 o'clock గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేసాం. 8 o'clock అయింది. 1 అవర్లో ఇంకా కంప్లీట్ అయిపోతుంది అన్న టైంకి అయితే వర్షం స్టార్ట్ అయిందండి. ఎర్లీ మార్నింగ్ 4 o'clock వరకు కంటిన్యూస్గా అసలు గ్యాప్ లేకుండా అయితే
వర్షం పడుతూనే ఉంది. కానీ నడిచే వాళ్ళం ఏం చేశారంటే అక్కడే ప్రతి షాప్లో కూడా అవుట్ సైడ్ రెయిన్ కోట్స్ బయట బయట ఉంచారనమాట. ఏంటి అసలు ఇంత ఏమనుకున్నామంటే ఇంత ఎండెక్కుతుంది, ఇంత ఎండలో వీలేంట్రా బాబు రెయిన్ కోట్స్ ఎలా అమ్మేస్తున్నారు అనుకున్నాం. కాకపోతే నైట్ అయితే మాకు తెలిసింది. ఈ వ్యూ అంతా కూడా లోపలే అండి. మొత్తం టెంపుల్ అంతా రాయి మీద చెక్కారనమాట. చూసారా, ఆవిడ వాళ్ళ బాబాయ్ని కూడా వదలట్లేదు. ఆ అబ్బాయిని కొడుతూనే ఉంటుంది, ఎవరినో ఒకరిని కొట్టుకునే ఉంటుందండి ఇవిడి. టెంకాయలు అయితే లోపలికి అలౌ లేదు. అందుకని చెప్పి మనకు సెంటిమెంట్ ఉంటుంది కదండి, పట్టుకెళ్ళింది తేకూడదని. అందుకని చెప్పి విఘ్నేశ్వరుడికి దగ్గర అయితే కొట్టేస్తున్నాను. రాజగోపురం అండి. ఇలాంటి గోపురాలే మనకి మొత్తం 8 అయితే కనిపిస్తాయండి లోపల ఆలయ ప్రాంగణంలో. అంతేకాదు మనం గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు కూడా 8 లింగాల దర్శనం అయితే ఉంటుంది. రమణ మహర్షుల వారి ఆశ్రమం అయితే ఒకటి ఉంటుంది. వెళ్ళే వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా రమణ మహర్షి గారి ఆశ్రమాన్ని కానీ 8 లింగాల శివలింగాలను కానీ మోక్ష మార్గ ప్రవేశాన్ని మాత్రం మిస్ అవ్వద్దండి. టెంపుల్ దర్శనం ఒక ఎత్తు అయితే ఇవన్నీ కూడా ఇంకో ఎత్తు. నడుస్తున్న కొలిది మనకి ప్రాబ్లంగా అయితే ఉండదు. ఏదో శక్తి అయితే వెనక్కి లాగుతూ ఉంటే, శివయ్య అయితే నేనున్నాను రా అని చెప్పి ముందుకు లాగుతూ ఉన్న పాజిటివ్ వైబ్ అయితే ఆ ప్రాంగణంలో అయితే క్లియర్గా కనిపిస్తుందండి. నడిచేటప్పుడు కూడా మనం చేయగలమా అనే ఆలోచన అయితే ఫస్ట్ అయితే వస్తుందండి. భయంగానే కొంచెం ఉంటుంది. కాకపోతే శివయ్య ఆజ్ఞతో మనం అరుణాచలంలో అడుగు పెట్టాం కాబట్టి ఆ పాజిటివ్ వైపు అయితే కంపల్సరీగా కనిపిస్తుంది. పెద్దగా గిరి ప్రదక్షిణ అంటే ఏదో కొండల మీద అలా నడిచేది అయితే ఏం లేదండి. తారు రోడ్డే, లెఫ్ట్ రైట్లో షాపులు అయితే ఉంటాయి. అవి చూసుకుంటూ మనం వెళ్ళొచ్చు. మధ్య మధ్యలో ఏమైనా ఎక్కడైనా ఆగడం గట్టా చెయ్యొచ్చు. కొంతమంది అయితే ఫ్రీ టిఫిన్స్, ఫ్రీ ఫుడ్స్ అయితే సప్లై చేస్తున్నారు. పెద్దగా అయితే ఏమీ అనిపించలేదండి. వర్షం అయితే ఇబ్బంది పెట్టింది. ఇంకా ఈవినింగ్ 6 o'clock అండి ఇది. ఇంకా మేము తీసుకున్న రూమ్ దగ్గర నుంచి అయితే స్టార్ట్ అయ్యాము 6 o'clockకి. 8 o'clock అయ్యేటప్పటికి మ్యాక్సిమం 75% అయితే నడిచేసామండి. ఈవెన్ పిల్లలతో సహా నడిచారు. లాస్ట్లో అయితే నేను కొంచెం ఇబ్బంది పడ్డాను. కాలికి చిన్న చిన్న తారు రోడ్డు కదండి, చిన్న చిన్న పిక్కలు అవి అయితే బాగా గుచ్చాయి ఈ వర్షం కారణంగా. లాస్ట్లో అయితే నేను కొంచెం ఇబ్బంది పడ్డాను. కానీ పిల్లలైతే అసలు ఇబ్బంది ఏం పడలేదు, బాగానే చేశారు. ఇది రాజగోపురం అండి. మనం గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసేటప్పుడు అయితే ఎగ్జాక్ట్గా ఇక్కడ కొబ్బరికాయ కొట్టి గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేయాలి. ఇక్కడ ఏంటంటే ఈ మధ్య భక్తుల సందర్శన ఎక్కువ ఉంటున్నట్టుంది. మేబీ పౌర్ణమి రోజు అయితే ఆబ్వియస్లీ ఇంకా అడగవసరం లేదు, ల్యాక్లో ఉంటారు భక్తులు. కానీ ఇప్పుడంటే చుట్టూ రోడ్స్ అవన్నీ అయితే క్లియర్ చేస్తున్నారు. సో మేము వెళ్ళే టైంకి కూడా కరెక్ట్గా అయితే ఎంట్రన్స్లో రోడ్ అయితే వేస్తున్నారు. అందుకని చెప్పి కొంచెం ఏంటంటే రాజగోపురానికి చాలా దూరంలో అయితే మనకి దీపం పెట్టుకునే అవకాశం అయితే ఇచ్చారు. అక్కడే ఒత్తులు అవే అమ్ముతున్నారండి. కానీ ఒకటండి బాబు, అక్కడే తీర్చండి ఎవ్రీ ఐటెం కూడా చాలా అయితే కాస్ట్ ఉందండి. మరి మనల్ని చూసి అలా అడుగుతారో లేదంటే ఏంటనేది అసలు అర్థం కాదు. కానీ ఏది కొన్నా కూడా చాలా కాస్ట్ అయితే ఉంది. ఈవెన్ ట్రావెల్ చేసేవాళ్ళు మ్యాక్సిమం ఇప్పుడు వీడియోలో అయితే మేము ఏమేమైతే యూజ్ చేసామో అవన్నీ కూడా నేను ఎవ్రీ పాయింట్ కూడా అక్కడ మెన్షన్ చేశాను. ప్లస్ ఎవ్రీ సీన్ కూడా నేను వీడియో రూపంలో పెట్టానండి. అవి ట్రావెల్ చేసుకుంటూ మాత్రం వెళ్ళడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు కూడా చాలా వరకు అయితే ఫ్రీ ఫుడ్ అయితే సప్లై అవుతుంది. బట్ ఆటోమేటిక్గా మనం వెళ్ళే టైంలో లేకపోవచ్చు. వీలైనంత వరకు
గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు కూడా ఏమైనా తినడానికి గట్టా అయితే పట్టుకునే ట్రావెల్ చేయండి. మస్ట్ అండ్ షుడ్గా వాటర్ బాటిల్ని అయితే అస్సలు మిస్ అవ్వద్దు. మధ్య మధ్యలో డ్రాప్ బై డ్రాప్ వాటర్ తీసుకోండి. హెవీగా అయితే మళ్ళీ ఆవేశం వస్తుంది. కానీ ఒకటండి, ఆవేశం అయితే ఎక్కడా రాలేదు మాకు. అలానే మేము కూర్చున్నది కూడా ఏమీ ఎక్కడా లేదు. ఆ వర్షం కారణంగా ఒక 1 అవర్ అయితే కూర్చున్నాం తప్పించి మేము స్టార్టింగ్ 6 నుంచి 8 వరకు మేము ఎక్కడా కూడా కూర్చోలేదు. మేము నడుస్తున్నాము అన్న ఫీలింగ్ అయితే మాకు అస్సలు రాలేదు. పిల్లలతో సహా చాలా ఫ్రీగా అయితే ఉందండి. అక్కడికి వెళ్ళినంత వరకు ఒక క్వశ్చన్ మార్క్, గిరి ప్రదక్షిణ చేయగలమా, టెంపుల్ దర్శనం ఎలా ఉంటుంది ఏంటి అనేది ప్రతి ఒక్కటి కూడా క్వశ్చన్ మార్క్ అండి. ఈవెన్ అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రతిదీ కూడా ఇంకా వెళుతున్న కొలది పాజిటివే. ఫుడ్ నుంచి దర్శనం వరకు అంతా కూడానండి. మనకైతే ఫస్ట్ గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు రమణ మహర్షుల వారి ఆశ్రమం అయితే మనకి స్టార్టింగ్ ఉంటుందండి. ఈ టెంపుల్లో ఓన్లీ మన ఇండియన్సే కాదండి, ఫారినర్స్ కూడా చాలా ఎక్కువగా ఉన్నారు. మాకు చాలా ఎక్కువైతే కనిపించారు. సో రమణ మహర్షుల వారి ఆశ్రమంలోకి వెళ్ళేటప్పుడు అయితే అసలు పిన్ డ్రాప్ సైలెన్స్ అనమాట. అసలు అక్కడ ఏం మాట్లాడకూడదు, ఏం చేయకూడదు. ఆఫ్టర్ దట్ 8 లింగాల దర్శనం అయితే వస్తుంది. మధ్యలో అయితే కొన్ని షాప్స్ దగ్గర అయితే ఫ్రీగా రుద్రాక్షలు అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. కొంతమంది ఫ్రీ ఫుడ్, ఫ్రీ వాటర్, అలా ఫ్రీగా సప్లై అయితే ఉంటుంది. నెక్స్ట్ రోడ్ సైడ్ అయితే బెగ్గర్స్ అయితే చాలా బీభత్సంగా ఉన్నారండి. మాకు ఆ విషయం తెలియదు. మేము హెవీగా అమౌంట్ ఏం పట్టుకొని గిరి ప్రదక్షిణకి అయితే వెళ్ళలేదు. వెళ్ళే వాళ్ళు ఎవరైనా కొంచెం ఫుడ్ అలాంటిది ఏమైనా పట్టుకొని, లేదంటే కొంచెం అమౌంట్ అయినా పట్టుకొని అయితే నడవండి. నెక్స్ట్ ఈవినింగ్ గిరి ప్రదక్షిణ చేసే వాళ్ళకి ఇంకో చిన్న సలహా అండి. 8:30 అయ్యేటప్పటికి టెంపుల్ మొత్తం క్లోజ్లో ఉంటుంది. సో 8 లింగాల దర్శనం కావాలి అనుకునే వాళ్ళు 8:30 లోపే గిరి ప్రదక్షిణ క్లోజ్ చేసుకోవడానికి అయితే మ్యాక్సిమం ట్రై చేయండి. ఇంకా డే టైంలో అయితే ఇంకా వేడైతే ఇంకా అలా ఇలా ఉండట్లేదండి. సో మేము భయపడిపోయి 2:30కి మేము దర్శనంకి వెళ్ళిపోయాము. ఈవినింగ్ 6 o'clockకి నడిస్తే 10 o'clock క్లోజ్ అయిపోద్ది, కొంచెం చల్లగా ఉంటుంది కదా అని మేము ఆలోచించాం. కాకపోతే మాకు 3 లింగాలు అనుకుంటే వర్షం కారణంగా దర్శనం అయితే అవ్వలేదు. మోక్ష మార్గం కూడా చీకట్లో వెళ్ళే మేము మోక్ష మార్గ ప్రవేశం చేసాం. మొత్తం తార్ రోడ్ అండి, కాకపోతే చిన్న చిన్న పిక్కల్లా ఉన్నాయి. రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది మేము నడిచేటప్పటికి. సో కొంచెమే కదా అని చెప్పి కూసేపు అయితే తడుచుకుంటూనే నడిచాము, కానీ అసలు అవ్వలేదు. చాలా బీభత్సంగా ఇంకా వర్షం అయితే కురిసేసింది. చూసారా మా అమ్మాయిని ఎంత బాగా నడుస్తుందో, బుజ్జి తల్లి. మధ్యలో ఏవి కనిపిస్తే అవే కొనమని పెట్టింది. ఏదోలా మరి నడవాలి కాబట్టి మనం కొనాలి. చూసారా వర్షం అంత ఫాస్ట్ కురుస్తుందో. మాతో పాటు వేరే వాళ్ళు నడిచారు. మంచి పాప దీనికి టైంపాస్ దొరికింది, కాసేపు ఓపిక పెట్టింది. తర్వాత అయితే మాత్రం ఒక 1 hour వెయిట్ చేసామండి. ఇంకెందుకని చెప్పి రెయిన్ కోట్స్ పట్టుకొని నడక స్టార్ట్ చేసాం. మేమైతే మళ్ళీ స్టార్ట్ చేసాం. ఎగ్జాక్ట్గా అయితే 10:30 అయ్యేటప్పటికైతే మాకు నడక అనేది క్లోజ్ అయిపోయింది. ఇంకా ఎర్లీ మార్నింగ్ అయితే కొంచెం నడవటానికి ఇబ్బంది పడ్డాం, కానీ ఓకే, హ్యాపీ అండి. దర్శనం కూడా 3 times అయింది. ఫ్రీ దర్శనం అయింది. శివయ్య కూడా చాలా బాగా కనిపించాడు. అంతా కూడా బాగుందండి. అరుణాచలం వెళ్ళే వాళ్ళకైతే నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను, గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు కొంచెం ఎర్లీగా 8:30లో క్లోజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. గిరి ప్రదక్షిణలో వాటర్ బాటిల్ అనేది మస్ట్ అండ్ షుడ్గా ట్రావెల్ చేయండి. అక్కడైతే ప్రతి ఐటెం కూడా చాలా కాస్ట్లీగా ఉంది. సో మన ఏరియాని బట్టి చూస్తే నెక్స్ట్ రోడ్ సైడ్ అయితే బెగ్గర్స్ చాలా ఎక్కువగా ఉన్నారు. వాళ్ళకి ఏమైనా ఇవ్వాలి అనుకుంటే పట్టుకొని నడవండి. టెంపుల్స్ నెక్స్ట్ రూమ్స్ అయితే కొంచెం లాంగ్లో అయితే తక్కువ కాస్ట్లో ఉన్నాయి, ప్లస్ ఫుడ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అవి ఒకటి చూసుకోండి. కాకపోతే టెంపుల్కి దగ్గరలో ఉంటే బెటర్ అని చెప్పి మేము ఆ ఆప్షన్ ఎంచుకున్నాం. ఆ సదనం అనేది మేము చూస్ చేసుకున్నాం. మీరు కావాలి అనుకుంటే ఇంకా చాలా కొంచెం లాంగ్ అంటే మరీ అంత లాంగ్లో ఏమి ఉండవండి, దగ్గరలోనే రూమ్లు ఉంటాయి, చూసుకోండి. సో ఇదండి ఈరోజు వీడియో అయితే. ఇది రిటర్న్లో మేము ఇంకా రిటర్న్ అయిపోయాం. మేమైతే 1 dayనే అరుణాచలంలో ఉన్నామండి. 3 daysకి మాత్రమే వెళ్ళాం. సో వచ్చేసాం. ఇంకా వచ్చేసిన తర్వాత ప్రసాదం అయితే మన ఇంట్లో దీపం పెట్టిన తర్వాత ఎవరికైనా ఇవ్వాలి అన్నారు.
ఇంకా 3 days ఇంట్లో లేం కదా, ఇంక ఇల్లు ఎలా అంటే అలా ఉంటుంది. అదంతా అయితే సెట్టింగ్ చేసుకుంటున్నాను. வச்சுக்கோ நான் சைடு கூட போகிறேன் வச்சுக்கோ ఇంకా 1 day ఇంట్లో లేకపోతే ఇల్లు అంతా ఏదైనా అవుతుందండి బాబు. ఇంకా అక్కడి నుంచి అయితే మేము ఈ నైవేద్యం తీసుకొచ్చాము. మా శివయ్య నేను అక్కడి నుంచి అయితే తీసుకురాలేదండి. అక్కడి నుంచి ఏవి కూడా తీసుకురాలేదండి, ఎందుకంటే మాకు ఛాన్స్ లేదు. ఒక నైవేద్యం మాత్రం తెల్లవారు లేసి మళ్ళీ నేను మా వారిది దర్శనంకి వెళ్ళబట్టి అవైనా వచ్చాయి. అక్కడ మాకు ఏది కొనే ఆప్షన్ అయితే లేదు, ఎందుకంటే